ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు అనమాట. ఏంటి బ్రో గడ్డం పెంచుతున్నావు, జుట్టు పెంచేసో, కటింగ్కి డబ్బులు కూడా లేవా, కొంచెం మంచిగా ఉంటా అంటున్నారు. సో రీజన్ ఏంటంటే గైస్, హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 79 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే ఎక్కువ ఎడిటింగ్ వర్కే ఉండిద్ది. నా ఛానల్లోకి ఒకటి అండ్ మా ఫ్యామిలీ ఛానల్లోకి ఒకటి, ఆ రెండు వీడియోస్ ఎడిట్ చేసుకుని ఇవాళ ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేస్తా. అండ్ ఒక కాన్సెప్ట్ అయితే ఆలోచించాలి. రేపైతే ఎట్టి పరిస్థితుల్లో ఒక వీడియో అయితే షూట్ చేయాలి. నేను ఇప్పటిదాకా ఏం చేశానంటే ఆల్రెడీ బల్క్ షూట్ చేసుకున్నాం కదా మొన్న వీడియోస్, 5 to 6 వీడియోస్ షూట్ చేసుకుని మెల్లగా ఎడిట్ చేసుకుని ఈ మధ్య వేస్తున్నాను అనమాట. సో కొత్తగా షూట్ అయితే ఏం చేయలేదు, ఏ వీడియో కూడా షూట్ చేయలేదు. సో ఇవాళ ఆలోచించి మంచి కంటెంట్ రేపైతే షూట్ చేయాల్సి, రేపు షూట్ చేసి రేపు అప్లోడ్ చేస్తా. అది కూడా మీకు వ్లాగ్లో చూపిస్తారు, రేపటి వ్లాగ్లో. అండ్ ఇవాళ మన టీమ్మేట్స్ ఏం చేస్తారో అది కూడా కనుక్కుందాం. వెళ్ళి రూమ్కి వెళ్ళి మార్నింగ్ ఒకసారి ఫోన్ చేసి అంతే. తర్వాత ఈ ఎడిటింగ్ అవి చేసుకుంటూ కూర్చున్నా, తమ్మునేలు అవి కూడా చేసుకుంటూ కూర్చున్నా. సో ఇంకా పెండింగ్ ఎడిట్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ కల్లా ఇవాళ డే అయితే ఎండ్ చేద్దాం. సో ఇవాళ వర్క్ చేద్దాం, వచ్చేయండి. ఏంటి వీడియో వేస్తున్నావా ఇవాళ? చక్కగా ఎడిట్ చేసి ఇచ్చా గైస్, వీడియో అప్లోడ్ చేస్తుంది చూడండి ఛానల్లో. అసలు ఏంటి మంచం ఏంటి, ఏంటి ఇదంతా రుచి ఏంటి ఇదంతా? సో పాప మెహందీ వేసుకుంది. అశ్యా ఏంట్రా అది డిజైన్లా మొత్తం కాల్ డిజైనా? ఓకే ఓకే, నువ్వు కూడా వేసుకున్నా మెహందీ రేపు పండగగా. సరే తొందర కానీ అప్లోడ్ తొందర కానీ అయిద్దా వల్ల తొందర. అబ్బో అంత లేట్ చేస్తాను, మెల్లమెల్లగా ఫాస్ట్గా అవ్వాలి, అసలు టైం లేదు. హ్యాపీ అయ్యి వాళ్ళ వీడియో పడింది. రేపు పండగ, రేపు ఏమన్నా షూట్ ఉందా? రేపు ఏం లేదా? అశ్వ నేను వర్క్ చేస్తాగా. అశ్వ ఏంటి అశ్వ? మెహందీ 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 మెహందీకా? మెహందీ దిక్లా, అదే దిక్లా మెహందీ దిక్లా. సో గైస్, రేపు మధ్యాహ్నం వరకు కొంచెం పండగ కాబట్టి ఏం చేయను అనమాట. మధ్యాహ్నం నుంచి షూట్ ఉండిద్ది, మధ్యాహ్నం వరకు వర్క్ ఏం చేయను. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేద్దాం మన వ్లాగ్ కూడా, షూట్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని. ఓకే, మా ఓడి దాని నుంచి అటు ఇటు తిరుగుతున్నాడు. అసలు ఇవాళ ఏమైనా వర్క్ చేసాడే లేదో కనుక్కుందాం ఒకసారి. సో ఇవాళ ఈ వీక్ మామూలుగా ఎవ్రీ వీక్ లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాడు కదా, ఈ వీక్ షూట్ చేస్తున్నాడో లేదో ఒకసారి కనుక్కుందాం. ఏంటి ఇవాళ వర్క్? ఇవాళ వర్క్ ఏం లేదు, అంటే ఇవాళంతా కొంచెం డల్గా ఉంది ఏంటో, అందుకే ఇవాళ వర్క్ ఏం చేయాలి. వెబ్ సిరీస్ చూస్తున్నా పొద్దున్న నుంచి. అవునా? అదే కంప్లీట్ చేద్దాం, సీజన్ ఒకటి కంప్లీట్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాం. మరి షూటింగ్ ఏం లేవా? ఇవాళ ఏం లేదు, రేపు ఒక షార్ట్ వీడియో చేస్తాను. షార్ట్ వీడియో, ఇది లాంగ్ వీడియో ఉన్నా ఏం లేదా ఈ వీక్? ఈ వీక్ లాంగ్ వీడియో కూడా లేదు, కంటెంట్ ఏం రాలేదు. నెక్స్ట్ లాంగ్ వీడియోకి వర్క్ చేస్తున్నా, మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ వచ్చింది, కన్ఫామ్గా వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో గైస్, ఇప్పుడైతే మన ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్లోడ్ ఒక వీడియో, 2 వీడియోలు అప్లోడ్ అయినాయి. సో ఇప్పుడు కంటెంట్ గురించి ఆలోచిస్తున్నా, కూర్చున్నా అనమాట. ఏమన్నా థాట్స్ వస్తాయేమో అని, బట్ బుర్ర బ్లాంక్ అయిపోయింది. బట్ ఆలోచిస్తే ఏదో ఒకటి. రేపు అయితే ఒక వీడియో షూట్ చేయాలి కన్ఫామ్గా. ఇప్పుడైతే ఒక కాసేపట్లో ఇంకా రూమ్కి బయలుదేరితే వెళ్ళి మన వాళ్ళు కూడా కలుద్దాం, ఏం చేస్తున్నారు ఏంటో, వాళ్ళు వర్క్ ఏమైనా చేశారో మార్నింగ్ నుంచి లేదో ఒకసారి కనుక్కుందాం వెళ్ళి. ఓకే. సో గైస్, రూమ్కి అయితే వచ్చేసాను. మన వాళ్ళు ఎడిటింగ్ చేసుకుంటున్నారు. చూపి బ్రో, స్వరూప్ బ్రో, నేను కూడా చూపించుకో. సో గైస్, రూమ్కి వచ్చేసా. మన వాళ్ళు బయటికి వెళ్దాం బ్రో అంటున్నారు. సో వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు అనమాట. ఏంటి బ్రో గడ్డం పెంచుతున్నావు, జుట్టు పెంచేసో, కటింగ్కి డబ్బులు కూడా లేవా, కొంచెం మంచిగా ఉంటా అంటున్నారు. సో రీజన్ ఏంటంటే గైస్, 3 months నుంచి పెంచుతున్నా. ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కోసం, మన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కోసం, ఒక క్యారెక్టర్ కోసం అనమాట పెంచుతున్నా. అది అవ్వగానే, ఆ షూట్ అవ్వగానే తీసేస్తా.
సో గడ్డం పెంచాలంటే అప్పటికప్పుడు రాదు కాబట్టి నేను దగ్గర దగ్గర నవంబర్ నుంచి పెంచుతున్నా, 4 months అవుతుంది తీపించుకొని పెంచుతున్నాను అనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసింది గడ్డం, ఇంకా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సో షూట్ అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు తీపిచ్చేస్తా. ఓకేనా? ఇది గాయస్ హాయ్ అందరికి, పానీపూరి తినడానికి వచ్చినాం. బాయ్ హాయ్ బోలు. హాయ్ ప్రసాద్ బ్రో, ఏం తింటావు ఈరోజు? పానీపూరి ఉండేదే పానీపూరి బ్రో, మళ్ళీ పానీపూరి తింటా అంటావు. దహిపూరి బ్రో, చూస్తావు రోజు మన ఇద్దరం తింటాం స్పెషల్ గా. నేను తిన్ను బ్రో, నేను బేల్పూరి తింటా. సరే బ్రో, కొంచెం మనోడు బిజీగా ఉన్నాడు అనమాట, ఈలోపు మనం ఆర్డర్ చేద్దాం. ఓకే బ్రో నువ్వేం తింటావు? నేను పానీపూరి ఇవాళే లాస్ట్, ఇంకా రేపటి నుంచి డైట్ అనమాట. నిజంగా రేపటి నుంచి పాల మీద ఒట్టి, పాల మీద ఒట్టి బ్రో, ఒట్టి వేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పండి. మన చిప్స్ ఏం తిన్నావు? నిజం చెప్పు నువ్వు, నిజం ఒప్పుకో నువ్వు బ్రో, నిజం ఒప్పుకో. సరే నేను నిజంగా ఒప్పుకుంటా గైస్. నాకు 1 week నుంచి ఏంటంటే కొంచెం ఫుల్ మూవీస్ చూస్తూ స్నాక్స్ ఏది పడితే తినేస్తున్నా. సో మళ్ళీ అసలు జిమ్కి వెళ్ళట్లేదు కదా బ్రో, హ్యాండ్ ఇదైంది కదా, జిమ్కి వెళ్ళట్లేదు కదా, అందుకని డైట్ మమ్మల్ని తిడతాడు ఫోన్ చేసి, నువ్వు ఏది పడితే తినమాకండి, నా దగ్గర ఉన్నప్పుడు స్ట్రిక్ట్ గా ఉండాలి అంటే నువ్వేం తింటున్నావు బ్రో? గైస్ మీరు మినీ లాగ్ లో చూసుంటారు ఎన్ని చిప్స్ ఉన్నాయో. మనోడు కంటెంట్ ఆలోచిస్తున్నా అంటే సగం ఖాళీ అయిపోతాయి. నేను మొన్న తీసుకున్న 4 రోజులుగా అన్నాడు, వారం రోజులకి అవధి చేస్తాడు. వారం రోజులు 2 రోజులు అదేంటంటే గైస్ ఇప్పుడు కొంచెం సినిమా కంటెంట్ ఆలోచిస్తున్నా కదా, కొంచెం మైండ్ అటు ఇటుగా కొంచెం యాక్టివ్గా లేదనమాట. సో అందుకని సినిమాలు ఎక్కువ చూస్తున్నా, కొంచెం టైం స్పెండ్ చేస్తున్నా సినిమాల మీద. ఇంకా రీల్స్ కూడా ఆల్రెడీ ఇంకా చేయాలి, ఇంకా ఆలోచించాలి. రేపటి నుంచి ఫుల్ బ్రో, రేపు పండగ కదా, రేపు రంజాన్ కదా, రేపు పండగ అయిపోగానే ఇంకా డైట్ ఇంకా స్టార్ట్ చేసి ఫుల్గా, ఎందుకంటే మధ్యలో ఉపవాసాలు ఉండి కొంచెం డైట్ ఎట్ అయిపోయింది అనమాట. ఓకే, సో రంజాన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ డైట్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, జిమ్ కూడా. ఎలా విష్ చేస్తారు రంజాన్? హ్యాపీ రంజాన్ అంటారు, ఈద్ ముబారక్ అంటారు. ఈద్ ముబారక్ ఇప్పుడు చెప్పమా బ్రో, కొడతారు రేపు బ్రో. ఎప్పుడైతే ఉంది బ్రో, రేపు మధ్యాహ్నం తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి రేపు కూడా వర్క్ ఉంది బ్రో మనకి. ఓకేనా? రేపు షూట్ ఉంటుంది మాక్సిమం, ఇవాళ నైట్ ఆలోచిస్తా గైస్. ఏం చేసా బ్రో ఇవాళ వర్క్? ఈరోజు ఒకటి ప్రమోషన్ వీడియో ఉండే బ్రో, మా ఫ్రెండ్ ఇది. అది నేను బ్రో కలిసి షూట్ చేసి ఎడిట్ చేసి పంపించాను. బెదిరిలేదులే బాబు. మనోడు వీడియో చేశాడు ఛానల్లో, బాగా అవుతుంది, వ్యూస్ బాగా వస్తున్నాయి, చాలా బాగుంది వీడియో. చూసాను నేను, మనం ఇచ్చే ఐడియా అది డెవలప్ చేశాడు బాగా, చాలా బాగుంది బ్రో. అండ్ రేపు నువ్వు చెప్పింది అలాగేనా? సేమ్ యాజ్ తీసు, బాగా తీసు. లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయా, తర్వాత తీసిందాం మర్చిపోయా. సో గైస్ ఇంకా రేపటి నుంచి రేపు షూట్ ఉండిద్ది, అలాగే జిమ్ కూడా వెళ్తాం రేపు, డైట్ మెయింటైన్ చేస్తాం. అండ్ సినిమా కంటెంట్ కూడా, సినిమా ఏ సినిమా తీయాలి క్లారిటీ వచ్చింది, ఐడియా వచ్చేసింది. మనోడు రోజు రోజుకి మాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నా, ఎందుకంటే నేను ఎగ్జైట్ అవుతున్నా బాగా. నా నిద్ర పట్టట్లా, సినిమా స్టోరీ వచ్చిన దగ్గర నుంచి ఎలా తీయాలి, ఏం చేయాలి, ప్రొడక్షన్కి 10 కోట్లు కావాలి బ్రో, లైన్ అవుతాయి అన్న. ప్రొడ్యూసర్ని పట్టాలి, మామూలుగా రఫ్ గా అనుకున్నా, ఇలా ఊహించుకుంటా ఉంటే 10 కోట్లు. మంచి సాంగ్ పాడాం గైస్, మేమంతా అదరగొట్టాం. సో చూడండి పడింది, చూడండి గైస్, బాగా వస్తున్నాయి వ్యూస్. సో ఈ సాంగ్స్ కూడా మీకు నచ్చినట్టయితే ఇంకా వీక్లీ ఒక సాంగ్ అన్న అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం, మంచిగా పాడి. నమస్తే ఎవరో నమస్తే అని చెప్పారు. సో వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ. ఓకే, అండ్ గైస్ మీరైతే రెడీగా ఉన్నాను గైస్, ఎప్పుడన్నా నేను చేయొచ్చు. ఈ మనం మధ్యలో ఏమన్నా ప్రొడ్యూసర్ దొరికితే ఈ 6 months బ్రో, ఈ 6 months అయితే తపస్సు చేసినట్టే బ్రో, అంత కఠినంగా చేయాలన్నమాట. అర్థమైంది కదా, అంత గట్టిగా చేయాలి మనం వర్క్. రెడీగా ఉండండి, మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోండి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ఫస్ట్ బ్రో. ఈ 6 months మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి బాగా, ఎందుకంటే ఈ 6 months మనం డిసైడ్ చేసిద్ది అనమాట మనం సినిమా తీస్తామా లేదా అనేది. ఓకేనా? ఏ రోజు ఏ డేట్ కూడా తెలియట్లేదు బ్రో, నువ్వు చెప్పిన రోజు డేట్ అంటే తాగకూడదాం. సో ఈ ప్రెసెంట్ అయితే గైస్ పానీపూరికి వచ్చాం. ఏం చెప్తారు ఆర్డర్? సో గైస్ నేను ఏమంటా అంటే, ఫస్ట్ పానీపూరి తిన్న తర్వాత దహిపూరి తింటే టేస్ట్ ఉంటుంది. మనోడేమో దహిపూరి అంటున్నాడు, అక్కడ కూడా వచ్చేస్తుంది. సరే చూద్దాం. ఓకేనా? సరే గైస్, సో అంతేనా బ్రో? అంతే. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో, రేపు ఈద్ స్పెషల్, రంజాన్ స్పెషల్ వీడియో అయితే ఉంటుంది వ్లాగ్. ఓకే, ఏం చేసాం, కొంచెం ఫ్యామిలీ కంటెంట్ కూడా వచ్చింది రేపు, మన వర్క్ వచ్చింది, ఫ్యామిలీ కంటెంట్ కొంచెం ఇంకా స్పెషల్గా ఉంటుంది. రేపటి బ్లాగ్ కూడా చూడండి. ఓకేనా?
ఓకే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. పానీపూరి అనేది తిడుతున్నాడు. స్టే ట్యూన్. బాయ్.